హాయ్ అండి. వెల్కమ్ టు సురేఖ వరల్డ్. ఇవాల్టి వీడియోలో నేను జొన్న కుడుములు చేస్తున్నానండి. ఇవి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. హెల్త్‌కి కూడా చాలా చాలా మంచిది. చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో ఫాస్ట్‌గా కూడా ఈ రెసిపీని ప్రిపేర్ చేయొచ్చండి. ఇందులో మెయిన్ ఇంగ్రీడియెంట్స్ వచ్చేసి రెండే అండి. అది ఒకటి జొన్నలు, 2 కందిపప్పు అండి. వెయిట్ లాస్ అవ్వడానికి ఈ రెసిపీ అయితే పర్ఫెక్ట్ అని చెప్పొచ్చండి. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఈ జొన్నలతో చేసిన ఏ రెసిపీ తీసుకున్నా ఫాస్ట్‌గా వెయిట్ లాస్ అవుతారండి. ఎందుకంటే ఈ జొన్నల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ జొన్నలతోటి చేసిన ఏ రెసిపీ అయినా కొద్దిగా తీసుకోగానే మనకి టమ్మీ ఫుల్‌గా అయిపోయినట్లనేసి ఫీలింగ్ వచ్చేస్తుందండి. హెల్తీగా ఉండే ఈ జొన్న కుడుములు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా 2 కప్స్ నేను జొన్నలు తీసుకున్నానండి. వీటిని జస్ట్ వాటర్‌లో కడిగేసి ఆరబెట్టేసుకోవాలండి. ఫుల్‌గా డ్రై అయిపోయినాక మిక్సీ పట్టేసుకోవాలనమాట. ఈ జొన్నల్లో ఫైబరు, ప్రోటీన్, ఐరన్, కాల్షియం, ఫోలిక్ యాసిడ్ ఇట్లా చాలా న్యూట్రియంట్స్ ఉంటాయి కాబట్టి వీటిని అప్పుడప్పుడు తీసుకోవడం వల్ల హెల్త్‌కి కూడా చాలా మంచిదండి. ఇలా తడి లేకుండా ఆరబెట్టిన జొన్నల్ని మిక్సీ పట్టేసుకోవాలండి. చూడండి, దీన్ని పౌడర్‌గా చేయడానికి మనకి 2 మినిట్స్ అన్న టైం పడుతుందండి. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇవి ఒకేసారి ఫాస్ట్‌గా పౌడర్ అవ్వదండి. మధ్య మధ్యలో ఆఫ్ చేసుకుంటూ మళ్ళీ ఆన్ చేస్తూ అలా మిక్సీ పట్టేసుకోవాలి. 2-3 మినిట్స్ టైం పడుతుందండి. అంటే గోధుమ రవ్వ వస్తుంది కదా, ఆ సైజులో వచ్చేస్తే సరిపోతుంది మనకి. అలాగే ఇక్కడ నేను కంది నూకను తీసుకున్నానండి. ఈ కందిపప్పు కూడా హెల్త్‌కి చాలా మంచిదండి. ఇందులో ఎన్నో రకాల వైటమిన్స్, ప్రోటీన్స్ చాలా ఎక్కువగా ఉంటాయండి. ఇందులో రెసిస్టెంట్ పవర్ ఇంక్రీజ్ అవ్వడానికి కూడా ది బెస్ట్ అని చెప్పొచ్చు ఇది. సో రెగ్యులర్ డైట్‌లో మనం ఈ కందిపప్పును చేర్చుకోవడం వల్ల హెల్త్‌కి చాలా మంచిదండి. సో వీటిని కూడా మిక్సీ జార్‌లో వేసేసి ఇలా ఫైన్ పౌడర్‌గా మిక్సీ పట్టేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టేస్తే సరిపోతుంది. ఇది చాలా ఫాస్ట్‌గానే బ్లెండ్ అయిపోతుంది. ఎక్కువ టైం తీసుకోదు. ఈ కందిపప్పులో ఉన్న న్యూట్రియంట్స్ వల్ల స్కిన్ కానీ, హెయిర్ కానీ హెల్తీగా గ్రో అవ్వడానికి చాలా హెల్ప్ చేస్తుందండి. ఇలా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయండి. ఒక మిక్సింగ్ బౌల్‌లోకి మనం మిక్సీ పట్టుకున్న ఈ 2 రకాల పౌడర్స్‌ని యాడ్ చేశానండి. ఇప్పుడు దీనికి సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ కూడా ఇందులో యాడ్ చేశాను. ఆనియన్స్‌ని యాడ్ చేయడం వల్ల కుడుములు అనేవి టేస్ట్ చాలా బాగుంటాయండి. అలాగే కొద్దిగా జీలకర్రని కూడా యాడ్ చేశాను. అలాగే దీనికి రుచికి సరిపడా సాల్ట్‌ని కూడా యాడ్ చేశానండి. అలాగే 1 స్పూను రెడ్ చిల్లీ పౌడర్‌ని కూడా యాడ్ చేశానండి. దీనికి రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తేనే టేస్ట్ ఉంటుందండి. గ్రీన్ చిల్లీ పేస్ట్ అయితే అంత టేస్ట్ రాదు. సో ఇప్పుడు వీటంతటిని ఒకసారి కలిపేసుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ పిండిని ముద్దగా రెడీ చేసుకోవాలండి. ఇది పాతకాలం నాటి రెసిపీ కాబట్టి ఇప్పటి వాళ్ళు వీటిని ఎక్కువగా ట్రై చేయకపోవచ్చు. బట్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి. సో చూడండి, ఇలా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం ఇలా ముద్దగా వచ్చేలాగా తడుపుకోవాలన్నమాట. మనం ఇలా చేతితోటి ముద్ద కట్టేస్తే ముద్దగా అయిపోవాలన్నమాట. సో ఇలా వచ్చేంత వరకు ఈ కన్సిస్టెన్సీలో తడుపుకోవాలి పిండిని. ఇక్కడ నేను ఈ కుడుములను ఇడ్లీ కుక్కర్లో చేస్తున్నానండి. సో దీంట్లో 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసి ఫస్ట్ హీట్ చేసుకోవాలండి. బాగా బాయిల్ అయ్యే వరకు హీట్ చేసుకోవాలి. తర్వాత ఇలా వీటిని ఈ షేప్లో అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోవాలండి. మీకు నచ్చిన షేప్లో అయినా చేసుకోవచ్చు. ఇలా చేస్తే ఏమవుతుందంటే అది ఉడికిన తర్వాత కూడా ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. సో ఇలా చేసిన వీటిని ఇడ్లీ స్టాండ్లో పెట్టేసి ఇప్పుడు మనము దీన్ని ఇడ్లీ కుక్కర్లో పెట్టేసి ఉడికించుకోవాలన్నమాట. ఈలోపు మిగతావన్నీ కూడా రెడీ చేసుకొని ఇలా పెట్టేసుకుంటే నెక్స్ట్ దానిపైన ఇంకో లేయర్గా పెట్టేసేయచ్చు అనమాట. ఇప్పుడు వీటిని ఇడ్లీ కుక్కర్లో పెట్టేసి ఇలా ఆవిరి పట్టే వరకు ఒక 2-3 మినిట్స్ మూత పెట్టేసి ఉంచేసేయాలన్నమాట. తర్వాత మూత తీసి చూస్తే ఆవిరంతా వీటికి పట్టుకుని ఉంటుందన్నమాట. సో అప్పుడు కొంచెం తడిగా ఉంటాయి కదా, ఇలా తడిగా ఉన్న తర్వాత వాటిపైన మనం చేసి పెట్టుకున్న మిగతావన్నీ లేయర్గా పెట్టుకుంటూ వెళ్ళాలి. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు వాటి పైనంతా నేను పెట్టుకుంటూ వెళ్ళాను కదా, ఇలా పెట్టుకుంటే సరిపోతుందండి. చూడండి ఇప్పుడు కుక్ అయిపోయాయి కదా, ఇట్లా స్టిక్కీగా రాకుండా ఉంటే అది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్లు. ఈ ప్రాసెస్ అంతా లో టు మీడియం ఫ్లేమ్లోనే జరగాలండి. హై ఫ్లేమ్లో పెట్టేస్తే వాటర్ అంతా పొంగు వచ్చినట్లు ఈ స్టాండ్లోకి వచ్చేస్తాయి అన్నమాట. సో దానికోసం ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేశానండి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తే పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. సో ఇలా స్టిక్కీ అవ్వకుండా ఈజీగా తీసేయచ్చండి వీటిని. ఇంతే అండి, చాలా సింపుల్గా హెల్తీగా ప్రిపేర్ చేసుకునే జొన్న కుడుములు రెడీ అయిపోయాయి. వీటిని నువ్వుల పొడి కానీ పల్లి పొడి కానీ కాంబినేషన్లో తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి.
నువ్వుల పొడి రెసిపీని నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, చూసేయండి. ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేశాక ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్ని నోటిఫికేషన్లో వచ్చేస్తాయి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సింప్లీ అండ్ టేస్టీ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై. థ్యాంక్ యూ.